హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ నాటుకోడి హబ్. మా డాడీకి రోజు రోజుకి పిల్లలు తక్కువ అనిపిస్తున్నాయంట. అయితే ఈవినింగ్ పూట గూట్లకు పోయేటప్పుడు చూస్తే అవి గుంపులుగా పోతాయి కాబట్టి లెక్క పెట్టడానికి వీలైతలేదు. దాంతో తక్కువ అవుతున్నాయి అన్నట్టు అన్నాడు. అయితే ఈరోజు ఎటైతే అటు అయిందని గట్టిగా కట్టేసుకొని కూర్చున్నా, పక్కా లెక్క పెడదాం అన్నిటినీ ఒకసారి అనేసి. అందుకనే కోళ్ళ బండ మాత్రమే తీసినాం, ఆ పరదా తీయకుండా అట్నే ఉంచి వాటిని ఒక్కొక్కదాన్ని బయటికి పంపిస్తున్నాం. చూడండి, ఈవినింగ్ పూట అయితే వీటిని లెక్క పెట్టడం మస్తు ఇబ్బంది అవుతుంది. అన్ని గుంపులుగా వస్తున్నాయి, మళ్ళీ చీకటి అవ్వడం మళ్ళీ అటు ఇటు పోతున్నాయి. లెక్క పెడుతుంటాయి కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని పొద్దుగాల అయితే మంచిగా బండ తీసేటప్పుడు ఒక్కొక్కదాన్ని లెక్క పెట్టచ్చు అనేసి పొద్దున మార్నింగ్ లెక్క పెడుతున్నాం. కొన్ని కోడిపిల్లలు ఏంటంటే నేను అక్కడ కూర్చునేసరికి వస్తలేవు భయపడి, అందుకనే కొంచెం వంగి తీయాల్సి వస్తున్నాయి ఒక్కొక్కదాన్ని. సగం వరకు కోడిపిల్లలు బయటకు వచ్చేసినాయి. అవి బయటకు వచ్చేసినాయి అనేసి ఇక ఆ పరదా తీసేసి ఒక్కొక్కదాన్ని లెక్క పెడుతున్నాం. ఎక్కువ వెళ్తున్న చూసన్నా జల్లి బయటకు వస్తాయని, అయినా కానీ వస్తలేవు. చూడండి, అట్నే నిలబడుతున్నాయి అవి. చూడండి గ్యాప్లో ఎట్లా ఉరుకుతుందో దొంగది. ఇది చూసేసరికి అది ఉరుకుతూనే ఉంది. ఎట్లా ఉరుకుతున్నాయి చూడండి. అడిటి చేసి అయితే లెక్క పెట్టినాం అన్నిటిని. లాస్ట్ ఇదొక్కటి ఉంది. ఇదొక్కటి ఉండడం వల్ల అస్సలు వస్తలేదు బయటికి. వస్తలే అని ఇక నేను దూరం వచ్చేసిన. చూడండి బయటకు ఉరుకుతుంది. ఫైనల్గా అయితే అన్ని కోడిపిల్లలు లెక్క పెట్టడం అయిపోయింది. మా కోడిపిల్లలు మాకున్నాయి. అమ్మాయ ఉన్నాయి అనిపించింది. బయటికి పోయిన కోడిపిల్లలు అన్నిటినీ పిలిచి దానా ఇవ్వడం జరిగింది పొద్దున. చూడొచ్చు ఎట్లా ఉరికొస్తున్నాయో. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. నా బిజినెస్ స్ట్రాటజీ ఏందో అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.